హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకున్నాక తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొంతసేపు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేసి కలపాలి. వెల్లుల్లి దంచి వేస్తే అదొక ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. ఇది ఆప్షనల్. మీకు ఆ వెల్లుల్లి టేస్ట్ నచ్చుతుంది అనుకుంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఈ దంచిన వెల్లుల్లిని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా తొక్కలు తీసి ఉంచిన చిక్కుడుకాయ గింజలు వేసి ఒకసారి బాగా కలపండి. దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి కాసేపు మగ్గించాలి. మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలపాలి. చిక్కుడుకాయ ఈ రకంగా ఉడికిన తర్వాత లాస్ట్లో కారం వేసి కర్రీని కంప్లీట్ చేయాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేయండి. ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.